హలో ప్రైస్ లార్డ్, అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకునే అధ్యాయం ద బుక్ ఆఫ్ జెన్సిస్ చాప్టర్ 29, ఆదికాండం 29వ అధ్యాయం. 28 అధ్యాయాలు చదువుకోవడానికి, అందులోని విషయాలు తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా ఈ అధ్యాయంలో కూడా మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగా మనం యాకోబు రాహేలు గురించి తెలుసుకుంటాం. లాభాను కూతురును యాకోబు పెళ్లి చేసుకునే విధానాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. యాకోబు రాహేలును ఎలా కలుసుకున్నాడు, అక్కడికి ఎలా వెళ్ళాడు యాకోబు అనేది మనం చూస్తాం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళాను. అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరుల మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. ఇక్కడ యాకోబు బయలుదేరాడు. ఇస్సాకు చెప్పాడు కదా, మన పితరుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి, అంటే బెతీయేలు కుమారుడైన లాబాను వద్దకు నువ్వు వెళ్ళాలి. ఆ లాబాను కుమార్తెలలో నువ్వు ఒకదాన్ని పెళ్లి చేసుకోవాలి అని ఇస్సాకు యాకోబును పంపించినప్పుడు యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశంలోకి వచ్చాడు. అక్కడ చూసినప్పుడు ఒక బావి కనబడింది. అది గొర్రెల మందలు ఉన్నాయి. 3 మందలు, ఇక్కడ గుంపు, అలా 3 మందలు అక్కడ పండుకొని ఉన్నాయి. ఇంకా కాపర్లు మందలకి నీళ్లు పెట్టాలి. ఇంకా ఏమైందంటే ఆ బావి మీద మూత బరువుగా ఉందన్నమాట. ఒక పెద్ద మూత బావి మీద మూసింది. ఎలా అంటే చూడండి, ఇక్కడ చూపిస్తా. ఇదొక మంద, 3 గొర్రెల మందలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద బావి ఉంది. ఈ పెద్ద బావి మీద పెద్ద మూత మూసింది. మూత మూసిందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చిన అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచెదరు. ఇంకా అక్కడ ఉన్న మందలన్నీ ఏం చేస్తారంటే, అక్కడ ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు ఆ మూత దొర్లించేసి ఆ నీళ్లు తోడి ఆ మందలకని నీళ్లు పెట్టేసి మళ్ళీ దాన్ని యథావిధిగా మూసేసి పోతారనమాట. అది పద్ధతి. నెక్స్ట్ వచ్చిన యాకోబు వారిని చూచి, అనలారా, మీరెక్కడి వారని అడుగగా వారు, మేము హారాను వారమనిరి. అతడు, నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడుగగా వారు ఇరుగుదుమనిరి. చూడండి, ఇంకా యాకోబు అక్కడ ఉన్న మందల దగ్గరికి వచ్చాడు కదా, అనలారా అంటున్నాడు. అనలారా బ్రదర్స్, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, మీరు ఎక్కడి వారు, మీరు ఎవరికి చెందినవారు అని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము హారాన్ నుండి వచ్చాం. మీకు నాహోరు కుమారుడు లాబాను తెలుసా? ఇక నాహోరు కుమారుడు లాబాను బెతీయేలు కుమారుడు లాబాను. అంటే బెతీయేలు ఎక్కడి నుండి వచ్చాడు? నాహోరు నుండే కదా. అలా పితరుడు మెయిన్ ఉద్దేశం వీళ్ళని ఒకవేళ ఈయన గుర్తుంటాడేమోనని ఈయన పేరు అడుగుతున్నారు. నాహోరు కుమారుడైన లాబాను మీకు తెలుసా అని అడిగినప్పుడు వాళ్ళు తెలుసు అని చెప్పారు. అది 4వ వచనం. మరియు అతడు, అంటే యాకోబు, అతడు క్షేమంగా ఉన్నాడా అని అడగగా వారు, క్షేమంగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా, ఇంకా అతడు ఏమని చెప్తున్నాడంటే, ఇంకా అది నాహోరు కుమారుడైన బెతీయేలు కుమారుడైన లాబాను క్షేమంగా ఉన్నాడా అని అడుగుతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, క్షేమంగానే ఉన్నాడు. ఇదిగో ఇక అతని కుమార్తె రాహేలు కూడా గొర్రెల వెంట వచ్చి గొర్రెలను మేపుతా ఉంది. ఇదిగో ఇంకా చాలా పొద్దు ఉన్నది, ఇంకా పశువులకి పోగు చేయి వేళ లేదు, ఇంకా పశువుల్ని పోగు చేయ వేళ కాదు, ఇది ఇంకా చాలా టైం ఉంది, నీళ్లు పెట్టి ఇంకా వాటిని మేపాలి అని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చిన వారు, మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిరి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని మేపునది. ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మందలని పోగు చేయక మునిపే, అంటే ఇంకా మందలని పోగు చేయలేము, మేము ఇంకా చాలా టైం ఉంది, దాన్ని మేపాలి, ఇంకా మేము నీళ్లు పెట్టాలి, అప్పుడే మేపిన తర్వాతే ఆ బావి మూత తీసేసి వాటన్నిటికీ నీళ్లు పెడతాం అన్ని వాళ్ళు యాకోబుతో చెప్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఈలోపు ఏమైందంటే రాహేలు వచ్చేసింది. రాహేలు తన గొర్రెల మందను తోలుకొని వచ్చింది, వాటిని మేపుతా ఉంది. ఇంకా యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. సో చూడండి, ఇంకా యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెగా రాహేలును చూశాడు. తన తల్లి సహోదరు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళాడు, బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ బావి మీద పెద్ద రాతి మూతను దొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టాడు. యాకోబు రాహేలును చూసి ముద్దు పెట్టుకొని ఎలుగెత్తేడ్చాడు. మా బంధువులీన, మా తల్లి కుమారుడు, మా తల్లి తమ్ముడు కుమార్తె ఈమె, అంటే మేనమామ కుమార్తె అని మా బంధువులను కలుసుకున్నా నేను అని చాలా సంతోషపడి రాహేలును కలుసుకొని ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడు.
యాకోబు. నీ బంధువులను కలుసుకున్నాను. చాలా దూరం ప్రయాణమై ఆ బంధువులను కనిపెట్టాను. దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ బంధువులను కలుసుకున్నాను సంతోషంతో, ఆనందంతో ఉన్నాడు యాకోబు. ఇంకా ఏం చెప్తున్నాడు? మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు, రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను. ఇంకా యాకోబు మొత్తం చెప్పేసానమాట. నేను మీ తండ్రి బంధువుడని, నేను ఈ బంధువుడిని, రిబ్కా కుమారుడను, నేను రిబ్కా కుమారుడను అని రాహేలుతో చెప్పినప్పుడు వెంటనే రాహేలు పరిగెత్తిపోయి వాళ్ళ తండ్రితో చెప్తా ఉంది. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయాను. అతని సంగతులన్నీ లాబానుతో చెప్పెను. ఇంకా ఏం చెప్తున్నా? లాబాను తన సహోదరి కుమారుడైన, ఇంకా లాబాను తన సహోదరి ఎవరు? రాహేలు కదా. రాహేలు కుమారుని యాకోబు సమాచారం విన్నాడు. ఎవరు? లాబాను విన్నాడు. లాబాను విన్నప్పుడు అతను ఎదుర్కొన్నాడు. అంటే అతను చూడాలని ఆశతో పరిగెత్తుకుని వచ్చాడు. అతను కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, తన ఇంటికి తోడుకొని పోయాడు. అంటే అతని ఇంటికి రాకముందే అతను చూడాలని పరిగెత్తుకుని ఎదురుపోయి కలుసుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వెంటనే ఇంటికి తీసుకుని పోయి ఆ సంగతులన్నీ లాబానుతో చెప్పాడనమాట. ఇంకా యాకోబు ఆ సంగతులన్నీ లాబానుతో చెప్పాడు, ఏం జరిగింది ఏంటి అని. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసము నై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత లాబాను, నీవు నా బంధువుడవై నందున ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబు అడిగాను. ఇంకా లాబాను, నిజముగా నువ్వు నా బంధువుడవే, నిజముగా నా రక్త సంబంధే, నిజముగా నా ఎముకై నువ్వు, నా సంతానంలో నుండి వచ్చిన వాడవు నువ్వు, నా బంధువుల నుండి వచ్చిన వాడవు, నా పితరుల నుండి వచ్చిన వాడవు నువ్వు, నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పాడు లాబాను యాకోబుతో. అప్పుడు నెల రోజులు లాబాన్ దగ్గరే ఉన్నాడు. ఎన్ని రోజులు? నెల రోజులు. అతను నెల రోజులు లాబాన్ దగ్గర ఉన్నప్పుడు లాబాన్ అంటున్నాడు, లాబాన్ ఏమంటున్నాడంటే, నువ్వు నా బంధువుడైనంత మాత్రాన, నా చెల్లెల కొడుకు అయినంత మాత్రాన నువ్వు ఇక్కడ ఉచితంగా ఊరకనే పని చేసావా? నీకు ఎంత జీతం కావాలో అడుగు అని లాబాను యాకోబుతో అంటున్నాడు. లాబానికి 2 కుమార్తెలు ఉండేవి. వారిలో పెద్దవాని పేరు గుర్తుపెట్టుకోండి. లాబానుకు 2 కుమారులు. ఒకదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. 2 కుమార్తెలు ఉన్నారు. ఒకదాని పేరు లేయా, ఇంకో దాని పేరు రాహేలు. లేయా జబ్బుగలది ఎవరు? లేయా అంటే పెద్ద కుమార్తె జబ్బుగలది. రాహేలు రూపవతియు సుందరివతి అయి ఉండెను. ఓకేనా? నెక్స్ట్, యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను అన్నాడు. యాకోబు రాహేలు అందంగా ఉందిగా, రూపం చూడడానికి అందంగా ఉంది, సుందరంగా ఉంది. అందుకనే లేయా జబ్బుగలది కదా, అందుకనే ఆమె రాహేల్ని ప్రేమించాడు యాకోబు, లేయాని ప్రేమించలేదు. ఎందుకంటే జబ్బుగలది కదా. అంతే, ఈ లోకం ఏమైనా లోపం ఉంటే వాళ్ళని తృణీకరిస్తుంది, అందంగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు. అది జరిగిందనమాట. అప్పుడు ఆ రోజులోనే ఉంది అది. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. ఇంకా లాబాను ఏమంటున్నాడంటే, అన్యునికి ఇవ్వడం కంటే నీకు ఇవ్వడం మంచిది కదా, నువ్వు నా రక్త సంబంధి కదా, నా బంధువు కదా, నీకు ఇవ్వడం మంచిది. అన్యునికి ఇవ్వడం కంటే నీకు ఇవ్వడం మంచిది. నా ఇద్దరు ఉండి ఇక నువ్వు చెప్పినట్టుగా 7 సంవత్సరములు కొలువు చేయి అని చెప్పినప్పుడు యాకోబు 7 సంవత్సరములు అతని దగ్గర పనిచేశాడు, జీతం తీసుకోకుండా, కేవలం రాహేల్ కోసం. ఎందుకు అనంటే రాహేల్ని యాకోబు ప్రేమించాడు కాబట్టి. అతనే అన్నాడు కదా, నేను 7 సంవత్సరములు నీ దగ్గర కొలువు చేస్తాను రాహేల్ నిమిత్తం, నీ చిన్న కుమార్తె అయిన రాహేల్ నిమిత్తం, రాహేల్ కోసం 7 సంవత్సరాలు పనిచేస్తానని చెప్తే వాళ్ళ లాబాను ఒప్పుకున్నాడు. అలానే 7 సంవత్సరాలు చేశాడు. ఆ 7 సంవత్సరానికి కూడా ఎలా అనిపించిందంట? కొద్ది రోజుగా అనిపించింది. ఎందుకంటే ప్రేమించిన వారి కోసం చేసే పనులన్నీ కూడా ఇష్టపూర్వకంగా చేస్తాం కాబట్టి అది మనకు అంత భారంగా అనిపించదు, అంత ఇదిగా మనకి అనిపించదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచనం, లాబాను కూతురులను యాకోబు పెళ్లి చేసుకునే విధానం చూస్తాం. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడాను. ఇక్కడ చూడండి, ఇంకా యాకోబు అంటున్నాడు, ఇక దినములు సంపూర్ణమై 7 సంవత్సరాలు పనిచేస్తా అని చెప్పిన, 7 సంవత్సరాలు పనిచేసిన, ఇంకా నా భార్య నాకు ఇచ్చేసి, ఇంకా నన్ను మనుషులు అక్కడికి పోవాలి, నేను మా తండ్రి ఇంటికి పోవాలి, కనాను దేశానికి వెళ్ళాలి, నాకు సెలవు ఇప్పించు అని లాబానుతో అన్నప్పుడు, ఇక లాబాను రాత్రివేళ ఏం చేశాడంటే అందరిని పిలిపించేసి పోగు చేసేసి మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తెను లేయాతో అంటే లేయాను పంపించినప్పుడు యాకోబు రాహేల్ని అనుకొని లేయాను కూడారనమాట. లేయాను కలుసుకున్నాడు యాకోబు. నెక్స్ట్ వచ్చి, మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను అతని కుమార్తె అయిన లేయాకు దాసిగా ఉంచాను. ఇంకా లాబాను ఏం చేశాడంటే, జిల్పా ఆమె ఒక ఆమె ఉంది, జిల్పాను కూడా లేయాకు దాసిగా ఉంచాడు. ఎవరు? లాబాను. ఇంకా లేయా చెప్పిన మాట మొత్తం జిల్పా వినాలన్నమాట. అలా లేయాకు దాసి ఎవరు అంటే జిల్పా.
ఎవరు ఉంచారంటే లాబాను ఉంచినట్టుగా చూస్తాం. నెక్స్ట్ వచనం. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, "నువ్వు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి" అనెను. ఇక్కడ యాకోబు తప్పు చేయలేదు. యాకోబుని మోసం చేశారు. గుర్తుపెట్టుకోండి. యాకోబు రాహేల్‌ని ప్రేమించాడు. రాహేల్‌ని తీసుకొని ఎళ్ళిపోవాలనుకున్నాడు. ఇక చెప్పింది 21 వచనం అదే గదా! ఎళ్ళిపోతే అక్కడ ఏ తప్పు జరిగి ఉండేది కాదు. ఇక్కడ మొత్తం చేసింది ఎవరంటే లాబానే. లాబాను ఎలాగైనా ఇద్దరిని యాకోబుకి ఇవ్వాలని కోరుకున్నాడు కాబట్టి అలా చేశాడన్నమాట. మోసం చేశాడు. ఇది దేవునికి విరుద్ధం. దేవునికి విరుద్ధం యాకోబు చేయలేదు. ఓకే. యాకోబుని మోసం చేశారాళ్ళు. మోసం చేసి ఆ నైట్ లేయాని పంపించినప్పుడు అలా జరిగింది. "నువ్వు నాకు చేసిన పనేమి? రాహేలు కోసమే గదా నీవు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చావని" యాకోబు అడుగుతా ఉన్నాడు లాబానును. ఓకే. నెక్స్ట్ వచనం. అందుకు లాబాను, "పెద్దదాని కంటే ముందుగా చిన్నదానికిచ్చుట మా దేశ మర్యాద కాదు." ఇంకా లాబాను మర్యాద కాదంట చెప్తున్నాడు. మా దేశ మర్యాద కాదసలు. పెద్దదాన్ని పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయడం అనేది మర్యాద కాదు, సాంప్రదాయం కాదు అని సాంప్రదాయాన్ని, లోక సంబంధమైన దానిని విధానంలో అతడు చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచనం. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన యెడల అందుకై ఆమెను కూడా నీకిచ్చిదనని చెప్పగా, ఇంకా అయిపోయింది. సంపూర్ణం చెయ్యి. ఇంక 7 సంవత్సరాలు పని చెయ్యి. అప్పుడు కూడా చిన్న కుమార్తెను ఆయన రాహేలును కూడా ఇస్తాను అంటున్నాడు లాబాను. యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్ణమైన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసి అయిన బిల్హాను తన కుమార్తె అయిన రాహేలునకు దాసిగా ఇచ్చెను. ఇంకా రాహేలుని యాకోబు ప్రేమించాడు కదా! రాహేలు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా! మరలా 7 సంవత్సరములు అతడు పనిచేశాడు. మరలా 7 సంవత్సరములు పనిచేశాడు. ఓకే. పనిచేసిన తర్వాత ఇక భార్యని రాహేలుని కూడా యాకోబుకి ఇచ్చాడు లాబాను. ఇంకా లాబాను బిల్హా, అది జిల్పా, ఇది బిల్హా. లేయాకు దాసి ఎవరు? జిల్పా. రాహేలుకు దాసి ఎవరు? రాహేలుకు దాసి బిల్కా. 7 సంవత్సరం మళ్ళీ పనిచేశాడు. 7 + 7 మొత్తం 14 సంవత్సరాలు పనిచేశాడు. 14 సంవత్సరాలు లాబాను దగ్గర యాకోబు పనిచేశాడు. ఏమి జీతం ఏమి లేకుండా. కేవలం రాహేలు కోసం 14 సంవత్సరాలు పనిచేశాడు ఆయన. నెక్స్ట్ వచనం. యాకోబు రాహేలును కూడాను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. యాకోబు రాహేలును కూడాడు. ఇంకా అతడు లేయా కంటే రాహేలుని ప్రేమించాడు కదా! బహుగా ప్రేమించాడు, మామూలు కాదు. బహుగా ప్రేమించడం వల్ల మరి 7 ఏండ్లు కొలువు చేసినట్లుగా మనం చూస్తాం. మొత్తం 14 సంవత్సరాలు. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. చూడండి, లేయా ద్వేషించబడింది. అంతే కదా! ఆమెకి జబ్బు గలది, ఆమెకి రోగం ఉంది, ఆమెకి సమస్య ఉంది కాబట్టి ఎవరు ఆమెను పట్టించుకోవట్లేదు, ఎవరు ఆమెను చూడట్లేదు. ద్వేషించబడింది కాబట్టి యెహోవా ఆమెను చూచాడు. అంటే ద్వేషించబడిన వారు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. ఈ లోకం చేత తృణీకరించబడిన వారు దేవుని ఎన్నుకుంటారు అనేది మనం చూడొచ్చు. దేవుడు చూశాడు, ఆమె గర్భం తెరిచాడు. రాహేలు గొడ్రాలై ఉంది. రాహేలు అందంగా ఉందా, సుందరంగా ఉన్నా, అందరూ ఆమెను మెచ్చుకుంటూ ఉన్నా ఆమె గొడ్రాలై ఉంది. లేయా గర్భవతి కుమారుని కన్నది. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కాబట్టి నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాడు. లేయా నుండి పుట్టినవాడెవరు? రూబేను. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచనం. ఇంకా ఆమె మరలా గర్భవతి ఆమె కుమారుని కని, నేను ద్వేషింపబడి తినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసిను అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాడు. మళ్ళా లేయా ఇంకొక కుమారుని కన్నది. ఆయన పేరు ఏంటంటే షిమ్యోను. ఎందుకంటే నేను ద్వేషింపబడి తినని దేవుడు చూశాడు. దేవుడు నాకు దయచేశాడు అనుకొని షిమ్యోను అని పేరు పెట్టింది లేయా. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాడు. ఇంకా లేయాకి ముగ్గురు కుమారులు పుట్టారు. ముగ్గురు కుమారులు. ఒకడేమో రూబేను, నెక్స్ట్ ఏమో షిమ్యోను, నెక్స్ట్ ఏమో లేవి అని ముగ్గురు కుమారులు ఎవరికి పుట్టారు? ముగ్గురు కుమారులు లేయాకి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను దీవించాడు, ముగ్గురు కుమారుల్ని నాకు అనుగ్రహించాడని లేయా సంతోషపడింది, ఆశీర్వదించాడు. ఇంకా రాహేలు గొడ్రాలయే ఉంది. రాహేలుకి ఇంకా పిల్లలేరు. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, ఈసారి యెహోవా స్తుతించదని అనుకొని యూదా అను పేరు పెట్టిన. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగాను. మొత్తం నలుగురు కుమారులు లేయాకు పుట్టినట్టుగా మనం చూస్తాం. మొదటి కుమారు రూబేను, తర్వాత షిమ్యోను, తర్వాత లేవి, తర్వాత యూదా. అప్పుడు ఆమె గర్భము కానుపు అని ఆగిపోయింది అనేది మనం చూస్తాం. సో ఈ విషయాలు ఫ్రెండ్స్ మనం ఈ అధ్యాయంలో చూస్తాం. మనం చూసాం కదా, యాకోబు తన పితరుల యొద్దకు వెళ్ళడం, అక్కడ వాళ్ళని కలుసుకోవడం, లాబాను దగ్గర యాకోబు 7 సంవత్సరాలు రాహేలు కోసం పనిచేయడం. అప్పుడు లాబాను యాకోబును మోసం చేసి రాత్రిపూట లేయాని ఇవ్వడం. తర్వాత అది తెలుసుకుని యాకోబు రాహేలు కోసం మళ్ళా రాహేల్ని ప్రేమించాడు కాబట్టి మళ్ళా ఆమె కోసం మళ్ళీ 7 సంవత్సరాలు అక్కడ పనిచేయడం. తర్వాత లేయాను దేవుడు దీవించడం. ఆమెకు యాకోబుకి లేయాకు దేవుడు ఆశీర్వదించి
లేయాకు నలుగురు కుమారుల్ని అనుగ్రహించడం మనం చూసాం ఫ్రెండ్స్. సో ఈ ఒకసారి చదవండి, బైబిల్ చదవండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ది వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక అధ్యాయంతో మరొక రోజు కలుసుకుందాం.